హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 46. ఈరోజు మనం పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. పాస్ట్ టెన్స్లోనే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే కొంత సమయం క్రితం మొదలై ఇంకా జరుగుతున్న చర్య అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే వాక్యం చివర రహాథా, రహీథీ, రహేథే అనే పదాలు వస్తాయన్నమాట. దాన్ని బట్టి మనం ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రొట్టె తింటున్నాను, జరిగిపోయిన విషయాన్ని చెప్తున్నాడు. ఆ సమయంలో నేను రొట్టె తింటున్నాను అని. మై రోటీ ఖా రహా థా అని అంటాం. మై అంటే నేను, రోటీ అంటే రొట్టె, ఖా అంటే తినటం, రహాతా అంటే తింటూ ఉన్నాను. ఆమె పాట పాడుతోంది అనేది ఉందనుకోండి. ఆమె అంటే ఓ, పాట అంటే గానా, పాడుతోంది అంటే గా రహీ థీ అని వస్తుంది. వారు పార్కుకి వెళుతున్నారు అనే వాక్యం ఉందనుకోండి. వారు అంటే ఓ, పార్క్కి వెళుతున్నారు అంటే జా రహే థే అంటే వాళ్ళు అప్పుడు ఆ సమయంలో పార్క్కి వెళుతున్నారు. అది జరుగుతుందన్నమాట. పాస్ట్ టెన్స్లో జరుగుతున్న చర్యది. నీవు బడికి వెళుతున్నావు, ఆ సమయంలో నువ్వు బడికి వెళుతున్నావు. తుమ్ స్కూల్ జా రహా థా, తుమ్ అంటే నీవు, స్కూల్ అంటే స్కూల్కి, జా రహా థా అంటే వెళుతూ ఉన్నావు అని పాస్ట్ టెన్స్లో జరుగుతున్న చర్యని వివరిస్తున్నారు. అలాగే మేము ఐస్ క్రీమ్ తినుచున్నాము, ఆ సమయంలో మేము ఐస్ క్రీమ్ తింటున్నాము అని చెప్తున్నారనమాట. హమ్ ఐస్ క్రీమ్ ఖా రహే థే, హమ్ అంటే మేము లేదా మనము, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీము, ఖా అంటే తినటం, రహే థే అంటే తినుచూ ఉన్నాము, ఆ సమయంలో ఆ పని చేస్తున్నాము, ఐస్ క్రీమ్ తినటం అనే ఆ పని చేస్తున్నాము అనే అర్థం వస్తుందన్నమాట. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో నెగిటివ్ చర్య ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఇందాకేమో మనం పాజిటివ్ చర్య గురించి చర్చించుకున్నాం. దానికి వ్యతిరేకంగా నెగిటివ్ చర్య, నేను రొట్టె తింటున్నాను అని ఇందాక అనుకున్నా, ఇప్పుడేమో తినుట లేదు, ఆ సమయంలో నేను రొట్టె తినుట లేదు అనే చర్య జరిగింది. అప్పుడు దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు నేను రొట్టె తినుట లేదంటే మై రోటీ నహీ ఖా రహా థా, ఈ ఖా రహా థా అనేది మాత్రం అలాగే ఉంటుంది. దానికి మాత్రం ఇప్పుడు నహి అనేది జోడిస్తే అది వ్యతిరేక చర్యగా మారిపోతుంది, నెగిటివ్ చర్యగా మారిపోతుంది. మై రోటీ నహి ఖా రహా థా, నేను రొట్టె తినుట లేదు, ఆ సమయంలో నేను రొట్టె తినుట లేదు. తర్వాత ఆమె పాట పాడుట లేదు, ఓ గానా నహి గా రహీ థీ, నహి అనేది జోడించాం కాబట్టి ఇప్పుడు ఆమె, ఓ అంటే ఆమె, గానా అంటే పాట, నహి అంటే లేదు, గా రహీ థీ పాడుతుంది, పాడుట లేదు అనేది అర్థం వస్తుంది. వారు పార్కుకి వెళ్ళుట లేదు, ఆ సమయంలో వారు పార్కుకి వెళ్ళుట లేదు. ఓ అంటే వారు, పార్క్ అంటే పార్కుకి, వెళ్ళుట లేదు అంటే నహి, జా రహే థే, నహి అంటే లేదు, జా రహే థే అంటే వెళ్ళుట అనే దానికి అర్థంగా వస్తుంది. నీవు, ఆ సమయంలో నీవు బడికి వెళ్ళుట లేదు, తుమ్ స్కూల్ నహీ జా రహా థా, తుమ్ అంటే నీవు, స్కూల్ అంటే బడికి, నహి అంటే వెళ్ళుట లేదు, లేదు అనే దానికి ముందు నహి అని ఉపయోగిస్తాం. జా రహా థా అంటే వెళ్ళుట, నహి లేదు, వెళ్ళుట లేదు, తుమ్ స్కూల్ నహీ జా రహా థా. అలాగే మేము, ఆ సమయంలో జరిగిపోయిన సమయంలో మేము ఐస్ క్రీమ్ తినటలేదు, ఆ సమయంలో మేము ఐస్ క్రీమ్ తినటలేదు అని చెప్తున్నారు. దాన్ని హమ్ ఐస్ క్రీమ్ నహీ ఖా రహే థే. మిగతా అర్థాలన్నీ అర్థమయ్యే ఉంటాయి. హమ్ అంటే మేము, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీము, నహి అనేది జోడించాం కాబట్టి ఖా రహే థే అంటే తినుట లేదు అని నహి ఖా రహే థే అనే దానికి అర్థంగా వస్తుంది. ఇకపోతే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇంటరోగేటివ్ సెంటెన్స్ అన్నమాట. ఇంటరోగేటివ్ అంటే ప్రశ్నించే సెంటెన్స్. ప్రశ్నించడం ఎలా ఉంటుంది దీంట్లో? పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, ఇప్పుడు ఇంటరోగేటివ్ సెంటెన్స్. దీనిలోని ముందుగా మనం క్యా అనేది జోడిస్తాం. నేను రొట్టె తినుట లేదా,
ఆ సమయంలో నేను రొట్టె తింటలేదా అనే దానికి మనం ఉర్దూలో ఏ విధంగా అంటామంటే క్యా మై రోటీ నహీ ఖా రహా తా. క్యా అనేది ఉపయోగించాం కాబట్టి ఏంటి నేను రోటీ తింటం లేదా అని ప్రశ్నార్థకం ధ్వనిస్తుంది. అలాగే ఆమె పాట పాడుటలేదా, ఆ సమయంలో ఆమె పాట పాడుటలేదా, దానికి ప్రశ్నార్థకం ధ్వనించేలాగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, క్యా అనేది జోడించి క్యా ఓ గానా నహీ గా రహీ థీ. క్యా అనేది జోడించాం కాబట్టి ఓ గానా నహీ గా రహీ థీ అనే దానికి వ్యతిరేక చర్యకి క్యా జోడించగానే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోయింది. వారు పార్క్కి వెళ్ళలేదా, ఆ సమయంలో వారు పార్క్కి వెళ్ళలేదా. క్యా ఓ పార్క్ నహీ జా రహే థే. ఆ సమయంలో పార్క్ వెళ్తున్నారా అని అనుకున్నాను కానీ వెళ్ళలేదా. అప్పుడు అది పాస్ట్ కంటిన్యూస్లోని ప్రశ్నార్థక చర్య. క్యా అనేది ఉపయోగించాం కాబట్టి క్యా ఓ అంటే వారు పార్క్కి నహీ జా రహే థే వెళ్ళుటలేదా, ఏమిటి వాళ్ళు పార్క్కి వెళ్ళుటలేదా ఆ సమయంలో అనే అర్థం వస్తుంది. నీవు బడికి వెళ్ళుటలేదా, ఇది కూడా అటువంటిదే. క్యా తుమ్ స్కూల్ నహీ జా రహే థే. క్యా అంటే ఏమిటి, తుమ్ అంటే నీవు, స్కూల్ అంటే బడికి, నహీ జా రహే థే వెళ్ళుటలేదా అనే అర్థం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. రేపు వచ్చే వారం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి అంతవరకు సెలవా మరి. గుడ్ బై ఫర్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.